వాళ్ళు ఎంత ఆరాటంగా వింటారు. ఆ రకంగా కథలన్నీ చెప్పుకొని వెళ్తారు విష్ణు కథలు. విష్ణు కథలు వినటం వల్ల ఏమిటో అన్నాడు తెలుసా వినే పరీక్ష మహారాజు. మహానుభావ, విష్ణుమూర్తి యొక్క కథలు ఎంత గొప్పవంటే, విష్ణు కథారతుడగునరు విష్ణు కథలు చెప్పునరున్ వినుచుందునరున్ విష్ణు కథా సంప్రస్రము విష్ణుపది జలము భంగి విమలుల జేయన్ అన్నారు వినే పరీక్ష. విష్ణు కథలు చెప్పించుకోవాలనేటువంటి ఆరాటం కలిగితే చాలట. విష్ణు కథలు వినిపించుకోవాలి, చెప్పించుకోవాలని ఆరాటం ఉన్నప్పుడు ఒక భక్తుడికి చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా. చెప్పేవాడికి మరి వినిపించాలి అని ఆరాటం ఒక యజమానికి ఉంటుంది. చెప్పేది ఒకళ్ళెవరు నేర్చుకున్న వాళ్ళు అలాంటి కొద్ది మంది ఉంటారు, అందరూ చెప్తారు. కానీ వినటానికి వస్తారే వాళ్ళు ఏమాత్రం తక్కువ కదా, వాళ్ళు అందరికంటే ఎక్కువ వస్తారు. ఎందుకంటే వినటం చాలా కష్టం. చెప్పేవాడు ఎట్లా చెప్పడానికి సిద్ధమై వస్తాడు. యజమాని ఎట్లాగో పెట్టించాలి, చెప్పించాలి, ఉపన్యాసం అని అనుకుంటారు. ఆ విష్ణు కథల పట్ల సంప్రశ్నం చేసేది అంటే తెలుసుకోవాలని జిజ్ఞాస ఆరాటం ఈ అందరికీ కూడా విష్ణు కథా శ్రవణం ఎటువంటిదంటే, గంగా నదిలో గనక మునక వేస్తే పాపాలన్నీ పటాపంచలైపోయి పరిశుద్ధులవుతారో ఆ స్థితికి గంగా నదిలో స్నానం చేస్తే వచ్చే ఫలితం విష్ణు కథలు వినడం ద్వారా వస్తుందయ్యా మహానుభావ సుఖ మహర్షి. కాబట్టి నువ్వు ఎన్నో కథలు చెప్పుకుంటూ వెళ్తున్నావు. నాకు ఒక అనుమానం, చిన్న మాట అన్నావు సుఖ మహర్షి. ఏమన్నావంటే, తల్లి వినత, పినతల్లి కద్రువ. ఎవరికి? గరుత్మంతుడు. పినతల్లి కద్రువ మాయ వేషం వేసి తన సపత్ని, తన సవతి అయినటువంటి వినతికి దాస్యం అనే శిక్ష వేసింది. అంటే ఇద్దరు భార్యలు, ఒక భర్త. చిన్న భార్య మాయా వేషం వేసి పెద్ద భార్య వినతను తన దగ్గర దాసిగా చేస్తుంది. పెద్ద భార్య వినత ఎవరైతే న్యాయంగా ధర్మంగా ఉండే అన్యాయానికి గురై ఓడిపోయి సవతి దగ్గర దాస్యం చేస్తుందో ఆ పెద్ద ఆమె కొడుకు గరుత్మంతుడు. అమ్మా, అన్యాయం చేసింది వినతల్లి, నువ్వు దాసిగా తయారయ్యావు, నా తల్లి దాసిగా ఉంటాను నేను ఒప్పుకోను అని పినతల్లిని, మా అమ్మకు దాస్యం వెళ్ళిపోవాలంటే, వదిలిపెట్టించాలంటే, నువ్వు దాని నుంచి బయటపడేయాలంటే ఏం చేయాలి? దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ అమృతం తెచ్చినందుకు మీ అమ్మ దాస్యం నేను వదిలిపెట్టేస్తాను పినతల్లి. వెంటనే గరుత్మంతుడు వెళ్ళాడు, దేవేంద్రుడితో పోరాడాడు, అమృత భాండం పట్టుకొచ్చాడు, పినతల్లికి ఇచ్చాడు, తల్లి దాస్యాన్ని విముక్తి చేయించాడు. ఎట్టయితే గరుత్మంతుడు తన తల్లి యొక్క దాస్యాన్ని దేవేంద్రుడి మీద పోరాడి అమృతాన్ని బలవంతంగా లాక్కొచ్చాడో, అట్లా రుక్మిణీదేవి బలవంతంగా కృష్ణుడు ఎత్తుకోపోయి పెళ్లి చేసుకున్నాడయ్యా అని అన్నట్ట శుకుడు. కృష్ణ పరమాత్మ భగవత్ స్వరూపం. ఆయన దొంగతనంగా రాక్షస వివాహ పద్ధతిలో రుక్మిణీదేవిని ఎత్తుకోపోయి పెళ్లి చేసుకోవాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది? పైగా ఏమంటున్నావు? గరుత్మంతుడు తల్లి దాస్యాన్ని విముక్తి చేయించడం కోసం దేవేంద్రుడి దగ్గర ఎట్లయితే బలాత్కారం చేసి బలవంతంగా అమృతాన్ని పట్టుకొచ్చాడో ఆ విధంగా రుక్మిణీదేవిని పట్టుకెళ్ళాడు కృష్ణుడు అంటున్నావు. నాకు ఒక్క మాట అంటే నాకు మనస్సు తృప్తి చెందట్లే. నాకు పరిపూర్ణంగా అసలు అదేంటో చెప్పు. ఎందుకు కృష్ణుడు అట్ట రుక్మిణీదేవిని బలవంతంగా రాక్షస వివాహ పద్ధతిలో ఎత్తుకోపోయి వివాహం చేసుకోవాల్సి వచ్చింది? నాకు విపులంగా చెప్పు అని అంటూ అన్నాడండి. వినండి, ఈవేళ ప్రవచనం ఇప్పుడు మొదలవుతుంది. అంటే లేట్ చేసి 10ంటికి ప్రవచనం అంటే 11ంటికి కూడా ఎవరో వచ్చి ఉంటారు మీరు. అంటే అర్థమైంది, వాడు వచ్చిన తర్వాత ప్రారంభం కావాలని రాసి పెట్టుంది అంటున్నా వాడు 11ంటికి వచ్చాడు. దాన్ని ప్రారంభిస్తూ అంటాడు రుక్మిణీ కళ్యాణానికి ప్రశ్న వేశాడు. ఎవరండి వింటున్నా ఆయన? ఎవరు? పరీక్షిత్. చెప్పే ఆయన సుఖ మహర్షి. పరీక్షిత్ వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణించుతున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవును అవి వినంగా క్రొత్తలవుతుండు సాకల్యం వేర్పడ భూసురోత్తమా ఎరుంగంబల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగనాకు మదిలో కౌతూహలం
నా మనస్సు ఎంత కుతూహలంగా ఉందో తెలుసా బ్రాహ్మణోత్తమ సుఖ మహర్షి అని పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. ఈ పద్యానికి అర్థం ప్రారంభించి ప్రవచనం ప్రారంభమవుతుంది. ఎందుకు రుక్మిణీ కళ్యాణం చెప్పించుకుంటారు? వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ వయసు వచ్చిన పిల్లలకు ఒక యోగ్యుడైన భర్త, ఇందాకనే ప్రమోద్ గారు పిల్లలకి సజెస్ట్ చేశారు, టు గెట్ ఏ గుడ్ హస్బెండ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ ఏ గుడ్ హస్బెండ్ ఇన్ యువర్ ఫ్యూచర్, యు లిసన్ దట్ కేర్ఫుల్లీ, యు పార్టిసిపేట్ ఇన్ పూజ కేర్ఫుల్లీ అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు ఈ రాజేష్ గారు కొంచెం యాడ్ చేశారు ఒక మాట, ఏమన్నారు, అదే కాదు అకాడమిక్స్ కూడా బాగుంటాయి, ఇది వింటే ఈ పని చేస్తే అంటున్నారు. అంటే ఇంకొక కొద్ది రోజుల తర్వాత ముహూర్తం దగ్గరికి వస్తుంది పెళ్లి, అప్పుడు మంచి మొగుడు రావాలి భర్త. ఈ లోపల చదువుకునే అకాడమిక్స్ ఏదైతే చేస్తున్నటువంటి కార్యకలాపాలలో కూడా వృద్ధి జరగాలి అంటే ఇది పని చేస్తుంది అని చెప్పేసి అని ఆయన చెప్తున్నారు రాజేష్ గారు. ఇవన్నీ శుభమైనటువంటి కార్యక్రమాలు ఏమన్నా జరగటానికి మనకు ఆటంకంగా ఉండి అడ్డుపడుతుంటే, కార్యక్రమాలు శుభంకరంగా జరగకుండా కనుక ఆటంకాలు ఉంటే, ఆటంకాలు తొలగటానికి రుక్మిణీ కళ్యాణాన్ని వినాలి అంటారు. అది ఏంటి ఆటంకం అనేది కథ జరుగుతుంటే మీరే చెప్పాలి, అంతా అయిన తర్వాత మీరే చెప్పండి. కాబట్టి రుక్మిణీ కళ్యాణాన్ని కథాశ్రవణం చేస్తే యోగ్యుడైన భర్త లభిస్తాడు అమ్మాయి, యోగ్యురాలైన భార్య లభిస్తుంది మగపిల్లవాడు. అప్పటికే పెళ్ళయినటువంటి దంపతుల మధ్య అన్యోన్యత కొరబడితే అన్యోన్యత బలపడుతుంది. అన్యోన్యత అప్పటికే ఉంటే అన్యోన్యత ఇంకా ఉన్నత స్థితికి వెళ్తుంది. కాబట్టి రుక్మిణీ కళ్యాణ కథాశ్రవణం అనేది అన్ని విధాలుగా శుభంకరమైనటువంటి కథాశ్రవణం అని. ఇప్పుడు సమయం నేను వృధా చేయదలుచుకోలేదు. 1500 మంది ఒక హాల్లో వింటే ఖమ్మంలో 50 మంది మహిళలు, ముస్లిం మహిళలు వచ్చారు, బుర్కాలు వేసుకొని రుక్మిణీ కళ్యాణం విన్నారు. ఎందుకు విన్నారు తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చేస్తే, ఆ ఊళ్ళో ప్రచారం జరిగిందండి, పెళ్లి అవుతుంది, మంచి మొగుడు దొరుకుతాడు అని చెప్తే, అంటే మంచి మొగుడు దొరుకుతాడనే ఆశ హిందువులకే కాదు ముస్లింలకు కూడా, ఎవరైనా అమ్మాయిలు కదా అంటాం జరిగింది. దానికి నేనేం ప్రత్యేకంగా చెప్పగల, నా ల్యాప్టాప్లో వీడియో ఉంటుంది, నేను చెప్పి 2 గంటల ఉపన్యాసం, అందులో ఒక సెట్ ఒక చోట కూర్చుంటారు ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, పైకి ఎన్ని చెప్పినా హిందూ ధర్మంలో ఉన్న పురాణాలను అన్ని మతాల వాళ్ళు లోపల మాత్రం అంగీకరిస్తారు, పైకి వ్యతిరేకిస్తారు. కళ్యాణాత్మకమైన విష్ణు కథలా కర్ణించుతున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవును. శరీరంలో ఒక భాగంలో తేడా వస్తే దాని అంగవైకల్యం అంటారు. శరీరంలో ఒక కాలో ఒక చెయ్యో వంకర ఉంది, ఒక ముక్కో చెయ్యో వంకర ఉంది, దానివల్ల ఎవరికి నష్టం లేదు. ఉన్న వాళ్ళ పట్ల మనం ఎప్పుడు హేళనా భావంతో చూడకూడదు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి ఆ స్థితి ఇచ్చాడు. భగవంతుడి నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదు కదా, గౌరవించాలి. కానీ మనసులో కుట్టితనం ఉంటుంది, మనసులో కల్మషాది శత్రువులు లోపలుండి కుతకుతలాడుతుంటాడు. ఇప్పుడు ఎదుటివాడి పైకి వస్తుంటే తట్టుకోలేక, దాన్ని ఏమంటారంటే మనోవైకల్యము అంటారు. శారీరక వైకల్యంతో వచ్చిన నష్టం లేదు, కానీ ఒక మనిషికి మనస్సులో వైకల్యం ఉంటే, వికలత్వం ఉంటే, అంగవైకల్యం అంటే మనస్సులో ఉన్న వైకల్యం కనుక ఉంటే, అటువంటి వాటి వల్ల సమాజానికి నష్టం. వాటిని సంస్కరించాలి. నీ మనసులో ఉన్న కల్మషాలను ప్రక్కన పెట్టని చెప్పి సలహా ఇవ్వాలి, సంస్కరించాలి. ఆ రకంగా మనసులో ఎటువంటి వికలత్వం లేకుండా మనసు నిర్మలంగా ఉన్నటువంటి వాడిని ఒక నిర్మలమైన మనస్సు కలిగిన భక్తుడు అంటారు. అటువంటి భక్తులటండి కృష్ణ కథలు చెప్తుంటే చాలండి, గంటన్నర చెప్పారుగా అందరట, ఇంకొక అరగంట చెప్పండి అంటారు. అంటే మనోవైకల్యం లేనటువంటి వాళ్లకు మోక్ష మార్గం సుగమం అవుతుంది. అటువంటి వాళ్ళు తృప్తి కారట అసలు కృష్ణ కథల పట్ల. ఎంత చెప్పినా ఇంకా చెప్పు అంటుంటారట. అంటే కళ్యాణాత్మకమైన విష్ణు కథలు వింటూ ఉంటే మనస్సులో వికలత్వం లేని వాడు ఎప్పటికీ తృప్తి పడదు. ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా కొత్తగా ఉంటుంది. ఆ కృష్ణ కథల యొక్క గొప్పతనం.